ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన లవర్ని అరెస్ట్ చేయించే కాన్సెప్ట్ మీరింతవరకు ఎక్కడా చేసుండరు. కాని నేను ఇక్కడ చేయిస్తున్నాను. అర్థమైందా? అర్థమైంది మేడం. నా సిద్ధు డార్లింగ్ జైలుకి వెళ్ళాలి. జైల్లో చెప్పుకూడు తినాలి. మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. వాడు మాత్రం ఇరుక్కుపోవాలి అంతే. మేడం, చిన్న క్యూరియాసిటీతో అడుగుతున్నా మేడం, మీ లవర్ని మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకోవచ్చా? రేయ్, ఈ నందిని చెప్తుంది, అది మాత్రమే చెయ్యాలి. అంతేగాని ఎందుకు ఏమిటి అని మీరు నన్ను అడగకూడదు. నేను చెప్పిందే మీరు వినాలి. కాని ఒక్కటి మాత్రం నేను చెప్తున్నాను, నేనేం చేసినా అది నా రోజీ కోసమే. నా ప్రాణానికి ప్రాణమైనా నా రోజీ కోసమే. ఇదంతా నా రోజీ కోసమే. నా రోజీని ఉన్నత స్థానంలో చూడాలని, నా రోజీని బంగారపు సింహాసనం మీద చూడాలి. అంతకు మించి నేను మీకు చెప్పను. అయినా మీరు ఇంకేమైనా డౌట్స్ అడిగారనుకోండి, మీ బాడీలు టైల్స్ కింద శవాలై సమాధైపోతాయి. సారీ మేడం. మేడం చెప్పింది అర్థమైందిగా. మీరేం చేస్తారో తెలీదు. ఆ సిద్ధు కేసులో ఇరుక్కోవాలి అంతే. అలాగే మేడం, మీరు చెప్పినట్లే చేస్తాం. దమయంతి, ఏయ్, నీ రక్తాన్ని చూశాను, అందుకే ఈ ఎక్స్ట్రా కట్ట. థ్యాంక్ యూ మేడం. దమయంతి, ఒక్క పొడిలో సోమ్ కలిపివ్వు.
మై డియర్ రోజీ, ఇదంతా నీకోసమే చేస్తున్నాను. నేనేం చేస్తున్నానో ఎవ్వరికీ అర్థం కాదు. అర్థమైతే అంతా షాక్ అవుతారు. చూడండి, ఈ విషయం బయటెవరికైనా తెలిసిందా మీరింతవరకు చూడనంత భయంకరంగా మీ చావుని మీరు చూస్తారు. ఎవరికి తెలియనియ్యం మేడం. తెలియనివ్వం మేడం. తెలియనివ్వం మేడం. తెలియనివ్వం మేడం. దమయంతి, పద వెళ్దాం. డాక్టర్ గారు, మా అమ్మాయిని ఎలాగైనా కాపాడండి. వెయిట్. భగవంతుడా, మా అమ్మాయికి ఏం కాకుండా చూడు. మీరు చెప్పిన దాన్ని బట్టి, ఈ కాట్ను బట్టి చూస్తే ఇది నాక్టోల్ క్రీచర్ అని అనిపిస్తోంది. ఇది చాలా ప్రమాదకరమైన పురుగు. ఎక్కడో ఆఫ్రికా అడవుల్లో ఉండే జాతి ఇక్కడ ఉండటం ఆశ్చర్యంగా ఉంది. ఈ మధ్య ఒక వ్యక్తి దాని కాటుతో నా దగ్గరికి వచ్చాడు, కానీ లాభం లేకపోయింది. డాక్టర్ గారు, నర్స్, వెంటనే ఆక్సిజన్కి ఏర్పాట్లు చేయండి. సార్, మీరు బయటికి వెళ్ళండి. ప్లీజ్ డాక్టర్. ప్లీజ్ గో. మాయా రండి. నీ మనవరాల కోసం చేస్తున్న ఈ యాగం ఇలా అర్ధాంతరంగా మధ్యలో ఆజ్ఞ ఆగిపోయిందంటే మీ మనవరాలు ఏదో ప్రమాదంలో పడబోతుందని అర్థం. చూడండమ్మా, ఈ యాగం రెండోసారి మళ్ళీ మొదలు పెడుతున్నాం కాబట్టి ఇంతకు ముందు కంటే నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఈ యాగం పూర్తి చేయాలి. అవునమ్మా, ఇప్పుడు ఈ యాగం మీద నీ మనవరాల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇప్పుడు ఈ యాగం నిర్విఘ్నంగా పూర్తయితేనే నీ మనవరాలు క్షేమంగా ఉన్నట్టు గుర్తుపెట్టుకో. అలాగే చేద్దాం స్వామి. డాక్టర్, పల్స్ రేట్ తగ్గుతుంది. అమ్మా, ఈ కర్పూరాన్ని వెలిగించి హోమగుండానికి హారతి ఇచ్చి హోమగుండంలో వేయండి. ఇస్తాను పంతులు గారు, హారతి ఇస్తాను. నా మనవరాలి కోసం చేస్తున్న ఈ యాగం
విజయవంతంగా జరగాలని కోరుకుంటూ స్వయంగా నా చేత్తోనే హారతిస్తాను. ఓం వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం సుస్తుపారే సర్వాణి రూపాని విచిత్యధీరః నామాని స్వాల్సన్ ఆనందకర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. శరణాగత దీనార్థ సుందరవరాయనే సర్వస్యాది హరే దేవి నారాయణ నమోస్తుతే సర్వస్వరూపే అమ్మా, ఇప్పుడు ఆ హారతిని ఈ హోమగుండంలో వేయండి అమ్మా. మృత్యుంజయ రుద్ర కాల రుద్ర జ్వాలామయ రుద్ర లోక రుద్ర ఏకాదశ రుద్ర అగ్ని రుద్ర అధిభీషణ. స్వామి, నాకేంటి పరీక్ష? ఇప్పుడు ఈ హోమగుండంలో అగ్ని వెలగకపోతే నా మనవరాలి పరిస్థితి ఊహించుకుంటే నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? విజయ రుద్ర విధ్వంసక రుద్ర అప్రశుభ్ర విభ్రాజిత రుద్ర విభ్రయోజ్వల ప్రాభవ రుద్ర సంభ్రమ ప్రభా విద్రుమ రుద్ర. నర్స్, సార్, పేషెంట్లో ఎలాంటి చలనం లేదు. చూస్తుంటే తను బతకడం కష్టం అనిపిస్తుంది. శుక్రో వీక్షణ విభ్రత్ రుద్ర. చివరిగా ఫైనల్ ట్రీట్మెంట్ చేద్దాం. చూడమ్మా లక్ష్మి, నువ్వు చెయ్యాల్సిందంతా చేశావు. నువ్వు చేసిన ఈ యాగంలో ఏ లోపం ఉందో తెలీదు. కానీ ఇప్పుడు ఈ హోమాగ్ని వెలగలేదంటే నీ మనవరాలు నీకు శాశ్వతంగా దక్కకపోవచ్చు. స్వామి, ఇప్పుడు ఈ హోమాగ్ని వెలగడం వెలగకపోవడం కేవలం ఆ పైవాడి చేతిలోనే ఉంది. కాబట్టి ఆ దేవుడి మీద భారం వేసి ప్రార్థించు.
అల్లుడు అమ్మాయి మెలకు వచ్చింది. అమ్మా లక్ష్మి, ఇక నీ మనవరాలికి ఎలాంటి ప్రమాదమూ లేదు. నువ్వు నిశ్చంతగా ఈ యాగం పూర్తి చెయ్యి. ఓం జ్ఞాననామపచేతాంసి దేవి భగవతీ సా ఫలాదాక్ష మహాయా మహామాయా ప్రేయతి. ఓం దుర్గే స్మృతా హర్ష భీతిమశేషయంతో స్వస్తే స్మృతాం ప్రతి శుభాం. మీరిక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ అమ్మాయి సేఫ్ గా ఉంది. థ్యాంక్ యూ డాక్టర్. సమయానికి తన పాదల నుంచి విషం ఎవరో తీసేయటం వల్ల మా ట్రీట్మెంట్ కొంచెం ఈజీ అయింది. లేదంటే ఈపాటికి తన ప్రాణాలకి చాలా ప్రమాదం అయ్యేది. ఇదిగో మా అల్లుడే మా అమ్మాయి శరీరం నుండి విషం తీసేశాడు. ఓ అలాగా, చాలా మంచి పని చేశారు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. విజయ్, నీ ప్రేమ చాలా గొప్పది. ఎంత గొప్పదంటే నా పాదంలో విషాన్ని నువ్వు తీస్తూ నీ ప్రాణాల్ని రిస్క్లో పెట్టావు. రోజీ, నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత. చూడండి, మీకు ఇంజెక్షన్ ఇవ్వాలి. ఎందుకు డాక్టర్? మీరు తన బాడీలోంచి విషయాన్ని మీ నోటితో తీయటం వల్ల మీకు ఆ విషయం ఎక్కే అవకాశం ఉంది. అందుకే ఇంజెక్షన్. బై ద వే, యు ఆర్ వెరీ లక్కీ. ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవటం నీ అదృష్టం. అసే రోజీ, లోకిగాడి ఫోటోని పెయింట్ వేసి వాడు ఇంకా నీ మనసులో ఉన్నాడని ఇండైరెక్ట్ గా చెప్పావు. ఇప్పుడు నేను దాన్ని డామినేట్ చేస్తూ లోకి కంటే నేనే బెటర్ అని, వాడి ప్రేమ కంటే నా ప్రేమే గొప్పదని నువ్వు అనుకోవాలనే ప్లాన్ ప్రకారం నీ మీద పురుగును వదిలి నిన్ను కాటేసేలా చేశాను. గుడ్ మార్నింగ్ మామ్. గుడ్ మార్నింగ్ డాడ్. మార్నింగ్ సిద్ధు, నీకోసమే వెయిటింగ్. ఎందుకు? బ్రేక్ఫాస్ట్ చేద్దామా? ఓకే డాడ్. ఏమండో శ్రీమతి గారు, మీ అబ్బాయి వచ్చాడు. పూజ పూర్తయిందా? అయిపోయిందండి, వచ్చేస్తున్నాను. హలో సార్, ఇక్కడ హాస్పిటల్లో పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది సార్. మీరు వెంటనే హాస్పిటల్కి రావాలి. అలాగా, ఓకే ఓకే, నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను. డాడ్, అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. పేషెంట్కి కొంచెం సీరియస్గా ఉందంట. మీరు తినేసేయండి. అరే అరే ఆగరా, కనీసం ఈ హారతైనా తీసుకుని వెళ్ళరా.